టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులు చేసింది. 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ లక్ష్య ఛేదనలో విఫలమైంది. దాయాదుల సమరంలో టీమిండియా పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆది నుంచి ఇబ్బందులు తప్పలేదు. మధ్యలో వర్షం కురవడంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. భారత జట్టులో రిషబ్ పంత్ కాస్త రాణించాడు. 42 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన బ్యాట్స్మెన్ విఫలం కావడంతో టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో నసీం షా, హారిస్ రావు చెరో 3 వికెట్లు తీయగా వారికి 2 వికెట్లు తీసి అమీర్ సహకరించాడు. 120 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్కు ఓపెనర్ రిజ్వాన్ శుభారంభాన్నిచ్చాడు. 31 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. అయితే తర్వాతి బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో పాకిస్తాన్ ఓటమి ఖరారైంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పాక్ పరిమితమైంది. భారత బౌలర్లలో బుమ్రా 3, పాండ్యా 2 వికెట్లు తీశారు. ఈ నెల 12న అమెరికా భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస 2 మ్యాచ్లలో విజయం సాధించి టీమిండియా సూపర్ ఫామ్లో ఉండగా పాక్ను చిత్తు చేసిన అమెరికా తన దూకుడు కనబరచాలని భావిస్తోంది.